వెల్కమ్ టు ఎన్టీవీ అండ్ వెల్కమ్ టు శారదా యూనివర్సిటీ అనమాట. సో ఇప్పుడైతే మనం ఆగ్రాలో ఉన్న ది బిగ్గెస్ట్ ఫేమస్ శారదా యూనివర్సిటీకి అయితే మనం వచ్చేసాము. బేసిక్గా ప్రతి ఒక్క +2 అవ్వగానే వాళ్ళ స్టూడెంట్స్ కెరియర్ గురించి చాలా ప్రాపర్గా ఆలోచిస్తారనమాట. సో ఈ 4 ఇయర్స్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కెరియర్లో చాలా చాలా ఇంపార్టెంట్ డేస్. బట్ ది బెస్ట్ యూనివర్సిటీ ఏది అంటే మన ఆగ్రాలో ఉన్న శారదా యూనివర్సిటీ. మనకి ఎలాంటి గైడెన్స్ కావాలి అన్నా, మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వితిన్ సెకండ్స్లో కూడా క్లియర్ చేయడానికి మనకి 50 స్టూడెంట్స్కి ఒక మెంటర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో అన్నిటికన్నా ముఖ్యంగా నేనైతే శారదా యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది, అండ్ హాస్టల్స్ కానీ, ఇక్కడ ఫెసిలిటీస్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ప్రొఫెసర్స్ కానీ అందరూ కూడా ఎలా ఉంటారో అనేది మీకు లైవ్లో చూపించేస్తాను. సో నాతో పాటు ఫాలో అయిపోండి, మన ఆగ్రాలో ఉన్న శారదా యూనివర్సిటీ చూసేద్దాం. హలో మ్యామ్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ నిజంగా క్యాంపస్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ప్రతి స్టూడెంట్ కాలేజ్కి ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ఏంటి ఫెసిలిటీస్ కావాలో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా మాకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే 30 ఇయర్స్ ఆల్మోస్ట్ మన శారదా యూనివర్సిటీ స్టార్ట్ అయ్యి. సో కాలేజ్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ మీ మాటల్లో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ కాలేజ్ డైవర్సిటీకి చాలా ఫేమస్ అన్నమాట. ఓకే. మా గ్రేటర్ నోయిడాలో ఇంకో యూనివర్సిటీ శారదా యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ 60% ఫీమేల్స్. అదే బాటలోనే మేము నడవబోతున్నాము. మా దగ్గర ఫీమేల్ ఫ్యాకల్టీ, ఫీమేల్ స్టూడెంట్స్ ఎక్కువ తీసుకోబోతున్నాం. మేము దగ్గర ఫీమేల్ స్టూడెంట్స్ అంటే మీ స్కాలర్షిప్స్ కూడా ఇస్తామన్నమాట. ఒక డైవర్సిటీకి చాలా ఫేమస్. రెండోది ఏమంటే మా ట్యాగ్ లైన్ ఉందన్నమాట, శారదా యూనివర్సిటీ శిక్ష విత్ సంస్కార్. అంటే ద వరల్డ్ ఈస్ హియర్ వేర్ ఆర్ యూ అని చెప్పేసి మీరు టీవీలో చూసింటారు. ద వరల్డ్ ఈజ్ ఆల్సో హియర్ ఇన్ ఆగ్రా. ఓకే. అంటే ఎవరికైనా ఆగ్రా అంటే మీకు తాజ్మహల్ గుర్తొస్తుందేమో, కానీ ఇంకా తర్వాత శారదా యూనివర్సిటీ ఆగ్రా గుర్తు రావాల్సిందే సుమా. మా స్టూడెంట్స్ అందరికీ కూడా ఖచ్చితంగా యూనివర్సిటీనే గుర్తొస్తుంది మ్యామ్. మంచిది. అండ్ ఇప్పుడంతా కూడా చాలా వరకు కొన్ని సబ్జెక్ట్స్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. అంటే లైక్ ఏఐ కానివ్వచ్చు, లేదు అంటే డేటా సైన్స్ కానీ. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మన కాలేజ్లో ఎలా అవైలబిలిటీ ఉంటాయి? ఇప్పుడు ట్రెండ్స్ అంటాం అనమాట. మేము Yeah. ఎక్కడెక్కడంతా ప్లేస్మెంట్స్, కెరీర్ ఆపర్చునిటీ ఎక్కడంతా వస్తుందో అక్కడే మేము ఆ కోర్సెస్ స్టార్ట్ చేస్తాము. మీరు నమ్మరు, మా ఒక్కొక్క కోర్సులో నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, బీ స్కూల్లో, ఫార్మసీలో కూడా ఏఐ ఎనేబుల్డ్ కరికులం పెట్టేసుకున్నాం. అంటే ఏదో ఒక టూల్ చదువుకుంటారు వాళ్ళు. ఏదో ఒక కోర్సులో అంటే ఏఐ ఎందుకు కావాలి, ఛాలెంజెస్ ఏమిటి, గ్రామంలో వెళ్ళి కూడా చెప్తారనమాట వాళ్ళు ఏఐ అడ్వాంటేజెస్ అని చెప్పేసి. మీరు మా కాలేజ్ చూసుంటారు, అక్కడ యాక్టివిటీ సెంటర్లో మేము అక్కడ ఏఐ క్షేత్రం అని చెప్పేసి పెట్టబోతున్నాం. ఏఐ జ్ఞాన కుంభ క్షేత్రం అని చెప్పేసి అక్కడ మేము టూల్స్ డెవలప్ చేయబోతున్నాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏఐ ఎనేబుల్డ్ కరికులం డెవలప్ చేయబోతున్నాము. ఓపెన్ సోర్స్ టూల్స్ అంతా మేము చేయబోతున్నాం. మా దగ్గర మంచి ఎన్విడియా కంప్యూటర్ కూడా ఉందంటే 6 కోట్లు ఖర్చు పెట్టి మేము తెచ్చుకున్నాం. ఎందుకంటే మేము ఏం చేస్తామంటే మా పిల్లకాయలు చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, మషిన్ లెర్నింగ్ ఇదంతా చదివేసిన తర్వాత చక్కగా ప్లేస్మెంట్ తీసుకొని ఇండియాని మరవకుండా, మన భారతదేశాన్ని మరవకుండా చక్కగా భారతంలోనే పని చేసుకోవడానికి కోసం మేము మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాం వాళ్ళకి. ఎక్సలెంట్ మ్యామ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ విషయం కానివ్వచ్చు, అండ్ ఎంతోమంది తెలుగు స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అక్కడ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది, అక్కడ ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే కంప్లీట్గా వాతావరణం, క్లైమేట్ కానీ, వెదర్ కానీ చాలా చేంజెస్ ఉంటూ ఉంటుంది. సో అంటే అలాంటి స్టూడెంట్స్కి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? అండ్ కొంచెం వాళ్ళకి తెలుగు ఎక్కువగా ఉంటుంది, సో ఇక్కడ కంప్లీట్గా హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో లాంగ్వేజెస్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏ విధంగా మీరు? ఒక అడ్వాంటేజ్ నేను చెప్తాను, ఎందుకంటే మన ఆంధ్రాలో లేకపోతే తెలంగాణలో వాళ్ళకి హిందీ అర్థం అవుతుంది. ఇది నేను చూసి చేశాను, ఎందుకంటే నేనే తెలుగు మీడియంలో చదువుకున్నాను, నాకు తెలుసు. రెండోది వాళ్ళకి మేము అన్నం, పప్పు, చారు వాళ్ళు ఏం తింటారో అది పెట్టగలుగుతాం. లేకపోతే కాస్త గోంగూర అప్పుడప్పుడు వస్తుంది, రాకపోదు. మా ఇంట్లో ఇక్కడ చెట్లు కూడా పెట్టుకున్నాంలేండి. అంటే ఇది చెప్పాలి. ఎందుకంటే రెండోది ఈ కాలం పిల్లకాయలు నేను చూస్తున్నాను, అందరూ పన్నీర్లు, కర్రీ పాయింట్స్లు అక్కడ వెళ్ళే వాళ్ళు అనమాట. లేకపోతే మేము చక్కగా ఇంటి భోజనం లాగా మా మెస్ వాళ్ళు పెడతారు. వాళ్ళకు రొట్టెలు ఇష్టం లేకపోతే చక్కగా అన్నం పప్పు కలుపుకొని తినొచ్చు, ఏం పర్వాలేదు. అంటే శాస్త్రీయ భోజనం ఉంటుందంటే ఉంటుంది.
ఇంకా నాన్ వెజిటేరియన్ అడగొచ్చు, మేము చక్కగా నాన్ వెజిటేరియన్ కుక్స్ కూడా పెట్టుకున్నాము. రెండోది ఈ కల్చరల్ డైవర్సిటీ అంటారన్నమాట. పిల్లకాయలు వస్తే వాళ్ళకి ఫుడ్ కాకుండా వాళ్ళకి ఏమేమి ఇష్టమో ఎప్పుడప్పుడు ఏమేమి తినాలో ఉంటుంది. మనమంతా బజ్జీలు పకోడీలు తింటాము, ఇక్కడ సమోసాలు ఎక్కువ తింటారు. మన పిల్లకాయలు అక్కడ నుండి వస్తేను వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మేమంతా స్నాక్స్ అండ్ రిఫ్రెష్మెంట్స్ పెడతాము. అదంతా ఏం పెద్ద విషయమే కాదు. సూపర్ మ్యామ్. అండ్ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి, కంట్రీస్ ఉన్నాయి. ఎంతో కంట్రీస్ నుంచి, స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడ శారదా యూనివర్సిటీకి వస్తున్నారని వినడం జరిగింది. సో ఎన్ని స్టేట్స్ నుంచి వస్తున్నారో తెలుసుకోవచ్చా? నాకు తెలిసి 97 కంట్రీస్ నుండి వస్తున్నారు. నేను మాట్లాడుతున్నాను నా యూనివర్సిటీ ఇప్పుడు 2 పిల్లకాయలు ఫారిన్ యూనివర్సిటీస్ వచ్చారు. సొమాలియా నుండి ఒక అబ్బాయి వచ్చాడు, నేపాల్ నుండి 10 మంది రాబోతున్నారు. మాకు పిల్లకాయలను తీసుకొస్తే మా పర్పస్ ఈస్ నాట్ టు బ్రింగ్ జస్ట్ స్టూడెంట్స్, వీ వాంట్ టు బ్రింగ్ స్టూడెంట్స్ విత్ ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీ, వీ వాంట్ టు బిల్డ్ దట్ ఇంటెలెక్చువల్ క్యాపబిలిటీ. ఫారినర్స్ వస్తే కూడా వాళ్ళకు కూడా మంచి క్రాస్ కల్చర్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే మా ఇన్స్టిట్యూట్ రూల్స్ ఉంటాయన్నమాట, వాళ్ళంతా చక్కగా మా ఇన్స్టిట్యూట్ రూల్స్ లోపలే చక్కగా ఉంటారనమాట. ఫారిన్ స్టూడెంట్స్ పిల్లకాయలు మాట్లాడితే ఏం తెలుస్తుంది సార్, క్రాస్ కల్చరల్ డైవర్సిటీ వస్తుంది అనమాట. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అంతా తెలుస్తుంది అన్నమాట కదా. మేము దాన్ని జనరల్గా పరిభాషలో అంటాము లెర్నింగ్ బై అబ్జర్వేషన్, లెర్నింగ్ బై ఇంటరాక్షన్ కదా. క్లాస్ రూమ్కి వెళ్ళవా ఇదంతా బియాండ్ లెర్నింగ్ అంటారు. ఆ చతురత వచ్చేస్తుంది అనమాట. అండ్ వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అంటే చాలా మంది స్టూడెంట్స్కి మెయిన్ వాళ్ళ లైఫ్ కెరియర్కి చాలా స్టాండ్గా వచ్చే పీరియడ్ ఈ 4 years, అంటే ఆఫ్టర్ +2 తర్వాత. సో పిల్లల్ని అక్కడి నుంచి ఇంత లాంగ్ పంపించాలి అన్న, అంటే మెయిల్ ఆర్ ఫీమేల్, ఎలాంటి సెక్యూరిటీ ఇక్కడ ఉంటుంది? మీరు ముందు లాంగ్ అన్నారు, నాకు చక్కగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ కాలంలో 2 hours ఫ్లైట్ టైమింగ్ మీకే తెలుసు, అమెరికా నుండి కటకట అందరూ వచ్చేస్తున్నారు. రెండోది యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయం అంటే మాకు చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మనుషులు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, హౌస్ కీపింగ్ ఉంటుంది, చాలా చక్కగా రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, యూజీసీ ఉంది మాకు. అంటే ఆ అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మేము ఫాలో చేస్తాం విశ్వవిద్యాలయం. రెండోది శారదా యూనివర్సిటీలో విమెన్కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. నేనే ఒక విమెన్ వైస్ ఛాన్సలర్ అంటే రెస్పెక్ట్ ఉంది కదా. కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏమీ భయం లేదు, చాలా చక్కగా ఉండొచ్చు. మూడోది మేము స్టూడెంట్స్ని వాయిస్ మేకర్, చేంజ్ మేకర్. స్టూడెంట్స్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్, అంటే వాళ్ళు మా సిస్టంలో ఒక పార్ట్ అనమాట. సో దే బికమ్ వాయిస్ మేకర్స్, దే బికమ్ చేంజ్ మేకర్స్. అందువల్ల ఏమీ భయం వద్దు. ఎస్ మ్యామ్, ఎందుకంటే మేము కూడా చూసాం, జస్ట్ ఫీమేల్ హాస్టల్స్ అనేది క్యాంపస్కి జస్ట్ 1 minute వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అంతే. నేనే యాజ్ అ వీసీ బయట ఉండొచ్చు, నేనే లోపల ఉంటున్నాను ఫ్యాకల్టీ క్వార్టర్స్లో. ఎందుకంటే పిల్లకాయలని సాయంత్రం పూట కలిసి వాళ్ళ దగ్గర నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాను. వాళ్ళు ఏమైనా ఫీడ్బ్యాక్ చేస్తే పటాపట్ చేంజ్ చేస్తాను. సో దే ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ మీ. ఇట్ ఈస్ అ స్టూడెంట్ డ్రివెన్ యూనివర్సిటీ, ఫ్యాకల్టీ మెంటర్డ్ యూనివర్సిటీ. Hello sir. Hi. How are you? I'm fine. Sir, actually Sarda University is too good and so beautiful. And tell me few words about Sarda University. See, about Sharda University, what I can say that we carry the legacy of 29 years. This is number one. Number two, we teach the student to make them market ready. We don't teach the student to make them job ready, because everybody can get the job. But market ready means whether he should do a job or being an entrepreneur, whatever he do, he'll do in a good way in the market. Okay, sir, students, lot of syllabus is here. So tell me about courses. Courses, we offer almost 40 plus courses here in this campus. Okay. And from engineering to pharma to management to designing to agriculture, all courses. But mainly focus is engineering, management actually. Allied with that, the other courses also there. Okay. Actually, here a lot of rules. So tell me about a few rules. It's about students. See, the rules is, I'm telling you one thing very clearly, and everybody should know. We don't make student high qualified, because every university is working for high qualification. Yes. We make the student well qualified, because there is a thin line between high qualification and well qualification. If a well qualified person is always accepted in the society. So first and foremost, we give an emphasis on well qualification, followed by the student has to learn, student has to obey, because here it's an institution. If we give the proper decorum in their life, so when they be in the future, they will be a good human being to produce themselves to achieve their targets. So one is attendance, percentage of attendance is very mandatory. Examination is very stringent. Without proper attendance, you won't be able to sit in the exam also.
Simultaneously, they have to do the project on time. Then the industrial visits are also there. They have to go on that way. See, for a student, what a student want, we provide. Number one. Number two, for outside student also as well as the inside student, against every 30 student, we have a mentor. Now, for example, if the student comes from Telangana or Andhra Pradesh, we'll have a mentor from Telangana and Andhra Pradesh itself. So what happens? The hand-holding process is also done. Then it's a zero tolerance anti-ragging campus. So we don't encourage the ragging part also. And as of now, there is no such big event of ragging and all happen. So we keep a strict monitoring in that. Although we don't have any dress code for the students, it's an open student concept university. And most importantly, the hostel and mess. The food, what the mess we have provided to the student, it has been decided by the students. We take one student from fourth year, third year, second year, first year. They decide the menu, then we serve it, so that it will be a good sync between their food habits as well as their wanting also. Super. And so security. Security. And female security and male security, because every student's is major period in this 4 years of journey and education journey. So a lot of students interacted with another alcohol and drugs and whatever. So first and foremost, as we are based in Agra, so Agra is basically not known for drugs or alcohol, something like that. This is the first point. It's an advantage to us. Secondly, for girls, I'm telling, for girl child, because we are if I take the Sharda University all across, we are the only university, I think, who has got 43% girl child student. Oh. We promote girls child education, number one. Number two, which is most important part, for boys also, because that's a co-ed campus. So we made a strict, stringent security measures to make the security of the student is on the priority. super. Thank you, sir. Thank you so much, and nice Thank you. talking to Same you, here. Same here. సో మనకి ఆగ్రా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ది బ్యూటిఫుల్ తాజ్ మహల్ కదా. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా ఆగ్రా అంటే గుర్తొచ్చేది మన శారదా యూనివర్సిటీ. ఎస్ అండి, నేనైతే శారదా యూనివర్సిటీకి అయితే వచ్చేసాను. అసలు ఇంత బ్యూటిఫుల్ ఉందంటే క్యాంపస్, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఆఫ్టర్ +2 తర్వాత మనం ఎలాంటి గ్రాడ్యుయేట్లోకి వెళ్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, ప్లేస్మెంట్స్ ఎక్కడ బాగుంటుంది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. బట్ మన శారదా యూనివర్సిటీకి అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. సో మరి నేనైతే మా కజిన్తో పాటు వచ్చేసాను అనమాట. సో హాయ్. సో ఎలా అనిపించింది శారదా యూనివర్సిటీ? అసలు నార్మల్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటదని. ఇంత ఆగ్రా అంటే మనకి గుర్తొచ్చేది ఒకటే కదా, ఓన్లీ ఏంటి తాజ్ మహల్. బట్ ఇప్పుడు ఏంటంటే శారదా యూనివర్సిటీ ఒకటే కనిపిస్తుంది నాకైతే. సో ఎలా అనిపించింది శారదా యూనివర్సిటీ? చాలా బాగుంది. అంటే మనం చదువుకునే టైంలో యూనివర్సిటీ అసలు మనకు తెలియని కూడా తెలియదు. ఎందుకు అదే నవీన్, నేను కూడా అదే అనుకున్నాను తెలుసా. లోపలికి రాగానే అసలు యూనివర్సిటీ ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ఇన్ని సబ్జెక్ట్స్, ఇన్ని ట్రెండింగ్ కోర్సెస్, మనం కానీ లేకపోతే ఇంటెలిజెన్సీ కానివ్వచ్చు, డేటా సైన్స్ కానీ, సో ఇలాంటివి ఎక్కువగా మనం వింటూ ఉన్నాం కదా. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్స్ కూడా అందరూనే వస్తుంది. సైబర్ సెక్యూరిటీ ఇలాంటి ట్రెండింగ్ కోర్సెస్ అని. అప్పట్లో అయితే మాకు ఈసీఈ, మెకానికల్, సివిల్, ట్రిపుల్. ఏ బ్రాంచ్ నువ్వు? మేము ఒకటే అనమాట. నేను కూడా కోర్సెస్ కి మాత్రం పక్కన పెడితే అసలు బయట చూసా గ్రౌండ్ గానీ మొత్తం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మొత్తం చాలా ఉన్నట్టు అనిపిస్తుంది మొత్తం నేను చూసాను. ఎస్ నవీన్, నేను కూడా చూసాను. అసలు నిజంగా క్యాంపస్ అయితే చాలా బాగుంది. నువ్వు బాయ్స్ హాస్టల్లో ఉన్నావు కదా, సో ఎంత బెడ్ షేరింగ్ ఉంది? 2 షేరింగ్ ఉంది. ఓన్లీ 2 షేరింగ్. చాలా లగ్జరీ, చాలా అంటే ఏసీ, సెంట్రల్ ఏసీ. ఓకే, చాలా బాగున్నాయి. వాష్రూమ్స్ అయితే కానీ, బెడ్ షేరింగ్ కానీ, మొత్తం చాలా నీట్ ఉంది. చాలా నీట్ అండ్ క్లీన్. నేను ఫీమేల్ హాస్టల్లో ఉన్నాను కదా, సో అది కూడా 2 షేరింగ్ ఉంది, సెంట్రల్ ఏసీ ఉంది, ఏసీ ఉంది, అండ్ నాన్ ఏసీ కూడా ఉంది. అండ్ అలాగే చాలా స్పేషియస్ గా ఉంది. అబ్బా, సో ఇక్కడైతే ఫుడ్ విషయంలో కూడా అసలు ఎవ్వరు తగ్గట్లేదు. అండ్ నాన్ వెజ్ అండ్ వెజ్ కూడా ఉంటుందంట. అండ్ సౌత్ ఇండియా ఫుడ్ కానీ, నార్త్ కానీ, మొత్తం ఎవరికి ఏ ఫుడ్ కావాలన్నా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నేను టేస్ట్ చేసాను, చాలా బాగుంది. అండ్ అన్నిటికన్నా మెయిన్ అసలు కాలేజ్ అనేది మెయిన్ రోడ్ కి ఉంది. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా దిగ్గానే యూనివర్సిటీ ఉంది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది.
క్లాస్లో స్టూడెంట్స్ అందరూ కూడా చూడండి ఎంత హ్యాపీగా చక్కగా చేసుకుంటున్నారు కదా. హాయ్ हाय और बाय खाना हो गया नो बाय only 120 okay so what's your name Jahnavi okay which subject your favorite subject huh oh super so which professor is your favorite professor all Our college provide good facilities here, good environment here, safe environment for girls, and most important, a better placements and internship here. Yeah, we really love here to be in a Sharda University. super security Security is good. Without ID cards, no students are allowed in the college. so thank you Jahnavi and nice talking to you Thank you, ma'am. Hey, hi. What's your name? My name is Nikhil Sharma. Nikhil Sharma. Nikhil Sharma. Okay. Tell me about our college. Okay, so basically Sharda University is the first university in Agra which provide different courses like MBA, BBA, BTech with different colleges with different aspirations. Again, tell us about our faculty and how they are teaching and everything. Okay, so if we talk about our faculty in MBA, we are having different teachers for every subject which provide us different examples, activities and plan different scenarios within the class to improve our skills. Okay. And how about the security and other extracurricular activities and everything? If we talk about recently we have done with our fest also, it was quite great. If we talk about the security, it's quite good. The campus is quite good. If we talk about canteen, if we talk about all over the things, these are well. హలో అండి హాయ్ సో నిజామాబాద్ నుంచి వచ్చారు ఎస్ సో ఎలా అనిపించింది మీకు శారదా యూనివర్సిటీ యూనివర్సిటీ చాలా బాగుందండి. యాక్చువల్గా ఏంటంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ శారదా గ్రూప్. మనకు ఆల్రెడీ ఢిల్లీలో ఉంది. సో ఆ గ్రూప్ వాళ్ళే రన్ చేస్తున్న యూనివర్సిటీ ఇదన్నమాట. సో అదే సేమ్ కరిక్యులము ఇక్కడ ఉంది, మేమంతా చూసాము. తక్కువ ఫీజుతో, అంటే ఢిల్లీతో కంపేర్ చేసుకుంటే తక్కువ ఫీజుతో మనకి ఇక్కడ ఆగ్రాలో రన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీ చూద్దామని వచ్చాము. చాలా బాగుందండి, చాలా బాగుంది. సో మేము ఇప్పుడు నిజామాబాద్ మెట్పల్లిలో ఆఫీసెస్ రన్ చేస్తున్నాం శారదాకు సంబంధించినవి. సో ఒక 2-3 టైమ్స్ వచ్చాము, మళ్ళీ ఈరోజు కూడా వచ్చాము. యూనివర్సిటీ మాత్రం చాలా బాగుందండి. అండ్ మెయిన్ ఏంటంటే ప్రతి 50 తెలుగు స్టూడెంట్స్కి ఒక మెంటర్ని అలాట్ చేస్తున్నారు వీళ్ళు. సో ఎందుకంటే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు. సో వీళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళతో చెప్పుకోవచ్చు. వాళ్ళు అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా, లేదు అంటే ఇక్కడ హాస్టల్ ప్రాబ్లం ఉన్నా, ఇక్కడ టీచింగ్ ప్రాబ్లం ఉన్నా, సబ్జెక్ట్ ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా కూడా మెంటర్తో డిస్కస్ చేయొచ్చు వాళ్ళు. సో వాళ్ళు ఆ పైన అంటే ఏ ప్రాబ్లం వచ్చిందో పర్టికులర్గా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అన్నమాట. సో అది చాలా బాగుంది. సో ఇప్పుడు బేసిక్గా మనకి ఇక్కడ ట్రెండింగ్ సబ్జెక్ట్స్ గ్రూప్స్ కానివ్వచ్చు, అంటే లైక్ ఏఐ కానివ్వచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేదు అంటే డేటా సైన్స్ కానీ, అండ్ కంప్యూటర్స్ కానీ, డ్రోన్ రిలేటెడ్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతున్న కోర్సెస్. సో అటు సైడ్ మనకి మన సౌత్లో అంటే మన ఏపీ తెలంగాణ సైడ్ ఈ కోర్సెస్ అనేది ఇక్కడ ఎక్కువ అవైలబిలిటీ లేవు. సో ఎక్కువగా ఇక్కడ ఆగ్రా సైడ్ కానీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఇలాంటి యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ చదువుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? మనకు హైదరాబాద్లో అయితే ఏంటంటే యూనివర్సిటీస్ ఉన్నాయి కొన్ని, కానీ క్యాంపస్ హాస్టల్ అనేది లేదు. ఇక్కడ ఏంటంటే క్యాంపస్లోనే హాస్టల్ ఉండడం వల్ల వాళ్ళకు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అంటే ఆ ఖాళీ టైంలో స్టూడెంట్ లైబ్రరీకి వెళ్ళి చదువుకోవచ్చు, లేదంటే గ్రౌండ్ ఉంది కాబట్టి ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అంటే ఏదైనా ప్లే చేసుకోవచ్చు. తర్వాత ఖాళీ టైంలో జిమ్ లాంటిది ప్లేసెస్కి వెళ్ళొచ్చు. అంటే ఏదైనా కూడా యూనివర్సిటీలోనే ఉంటాడు కాబట్టి ఆ టైం అనేది సేవ్ చేసుకోవచ్చు స్టూడెంట్ అనేది. సో ఇప్పుడు మీరు ఈ క్యాంపస్ గురించి ఎక్కడండి మీరు ఆఫీసెస్ రన్ చేస్తారు? నిజామాబాద్ మెట్పల్లి అని. సో నిజామాబాద్ మెట్పల్లి స్టూడెంట్స్ ఎవరైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అయితే కనుక శారదా కంప్లీట్ గైడెన్స్ ఇస్తామండి. గైడెన్స్ ఇచ్చి యూనివర్సిటీ చూపిస్తాం. ఫస్ట్ యూనివర్సిటీ చూడండి,
ఇక్కడ కరికులం కానీ, ల్యాబ్ కానీ, లైబ్రరీ కానీ, ఫ్యాకల్టీ కానీ ఎవ్రీథింగ్ చూసిన తర్వాత, హాస్టల్స్ కానీ, ఫుడ్ కానీ చూసిన తర్వాతనే జాయిన్ అవ్వమని చెప్తున్నాం. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి. మీ పేరు? నా పేరు శివ. శివ. సో ఎవరైతే నిజామాబాద్ అండ్ మిట్పల్లిలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, సో శారదా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా సార్ని మీరు డైరెక్ట్గా ఆఫీసెస్కి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. మంజుషా, చూసావా గ్రౌండ్ ఎంత పెద్దది ఉందో? నేను చాలా యూనివర్సిటీస్ వెళ్ళాను, బట్ ఏంటంటే ఇంత పెద్ద గ్రౌండ్ నేను ఎక్కడ చూడలేదు తెలుసా. నేను కూడా చాలా యూనివర్సిటీస్ లో చూసాను, కానీ డైరెక్ట్ స్టేడియమే బిల్డ్ చేశారు తెలుసా. ఇంత పెద్ద గ్రౌండ్ ని నేను కూడా ఎక్కడ చూడలేదు. నాకు తెలిసి ఇదన్నీ క్రికెటర్స్ ఆడుకునే స్టేడియం లా ఉంది నాకైతే. సో కాలేజ్ అయిపోయిన తర్వాత బ్రేక్ లో కానీ గ్రౌండ్ లో ఉన్నాం రా, ఎక్కడ ఉన్నారంటే గ్రౌండ్ 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 అంటూ ఉంటారు. అసలు తెలుసా అసలు ఎన్ని క్యాంపసెస్ ఉన్నాయి ఇక్కడ అనేది? అంటే ఒక్క బీటెక్ కాకుండా బీబీఏ కానీ, ఎంటెక్ కానీ, బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అండ్ ఫార్మసీ, ఇలాంటి సంబంధించిన కోర్సెస్ కేటగిరీస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ అన్నమాట. కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి లైబ్రరీస్ కానీ, తర్వాత క్యాంటీన్స్, మీటింగ్ హాల్స్, ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయి. ఇంకా లాబొరేటరీస్ కానీ, రీసెర్చ్. అవునవును, ఇక్కడ చూస్తే నిజంగా అంటే లైబ్రరీస్ కానివ్వచ్చు, లాబొరేటరీస్ కానీ, మీడియా సెంటర్ కానీ, తర్వాత థియేటర్స్ కానీ, రీసెర్చ్ సెంటర్ కానీ, డ్రోన్ సెంటర్స్ కానీ, ముఖ్యంగా బోర్డ్ రూమ్స్, హాస్టల్స్, జిమ్ కానీ, అండ్ ఫుడ్ జాయింట్స్ కానీ, స్టేడియం అంటే ఒక క్రికెట్ ఒకటే కాదు కదా, మొత్తం అన్ని ఉన్నాయి. బాస్కెట్బాల్ ఉంది, వాలీబాల్ ఉంది, బాస్కెట్బాల్, వాలీబాల్, షటిల్స్, అన్ని ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ అసలు నిజంగా చెప్పాలి అంటే కాలేజ్ అనేది 29 years ప్లస్ కాలేజ్ లానే లేదు. అంటే ఎప్పటికప్పుడు వీళ్ళ రెనోవేషన్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే చాలా సెక్యూరిటీ ఉంది అబ్బా కాలేజ్ అంతా కూడా కదా. అంటే ఇదంతా కూడా యూపీ కిందకి వస్తుంది కదా, మరి ఎలాంటి యూపీ అంటేనే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది యోగి, అండ్ ఆగ్రా అంటే గుర్తొచ్చేది తాజ్ మహల్, కానీ స్టూడెంట్స్ అందరికి గుర్తొచ్చేది శారదా యూనివర్సిటీ. బికాస్ అంత సెక్యూరిటీ పర్పస్ అంతా కూడా ఉంది. అండ్ +2 చేసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్కి ఉంటుంది అనమాట, అరే నెక్స్ట్ మన కెరియర్ ఎక్కడ బిల్డ్ చేస్తే బాగుంటుంది అంటే. చాలా ట్రెండింగ్ లాంగ్వేజెస్ వచ్చేసాయి, ప్లేస్మెంట్స్ ముఖ్యంగా వాళ్ళకి ఈ 4 years ఎడ్యుకేషన్ కాకుండా ఆఫ్టర్ 4 years తర్వాత ప్లేస్మెంట్స్ గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ. ఫ్యాకల్టీ కూడా ఎట్లాంటి ఫ్యాకల్టీ ఉన్నారంటే పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళు కానీ, తర్వాత ఐఐటీస్, ఎన్ఐటీస్, తర్వాత డిఆర్డిఓ, ఇస్రో ఇలాంటి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ ఉన్నారు. నార్మల్ గా మంచి ప్రొఫెసర్స్, సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్స్ అందరూ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారనమాట. అండ్ నిజంగానే చాలా వెదర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అమ్మో చలి, అమ్మో ఎండ అనేది లేదు. మన సౌత్ ఇండియన్ పీపుల్ అందరూ కూడా ఏ వెదర్ అయితే మన స్కిన్ కి, మన బాడీకి సెట్ అవుతుందో, ఈ ఆగ్రాలో కూడా అదే వెదర్ అయితే మనకి ఇక్కడ ఉంది. అండ్ ఫుడ్కి వచ్చేసేటప్పటికి అసలు టెన్షన్ లేదబ్బా, ఫుడ్ అయితే చాలా ఎక్సలెంట్, మంచి ఫుడ్ ఉంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే నాన్ వెజ్ కావాలనుకున్న వాళ్ళకి నాన్ వెజ్ ఉంది. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏ ఫుడ్ అయినా సరే మన శారదా యూనివర్సిటీలో అవైలబుల్. యాక్చువల్ గా నార్త్ సైడ్ వస్తే ఫుడ్ బాగోదు, ఫుడ్ ఫెసిలిటీ ఉండదు అని చెప్పి ఇక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి. నువ్వు బొజ్జు నిండా తిన్నావు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది ఫుడ్ అయితే కదా, చాలా అంటే నీట్ గా ఉంది. క్యాంటీన్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి. అవును, అసలు చూడు, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్, అలాగే బీసీఏ అండ్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ 3 years, అండ్ ఎంటెక్, ఎంసీఏ అండ్ బీబీఏ. సో బీబీఏలో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అండ్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ బీకామ్ ఉంది, అండ్ ఎంబీఏ 2 years ఉంది, డిప్లొమా ఇన్ ఫార్మసీ 2 years ఉంది, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ 4 years ఉంది, అండ్ మాస్టర్స్ ఆఫ్ ఫార్మసీ ఉంది, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఉంది. ఇలాంటి కేటగిరీస్ అన్నీ చాలా చాలా ఉన్నాయి. అండ్ శారదా యూనివర్సిటీ అనేది చాలా పెద్దది. అండ్ మనకి ఇంకోటి ఏంటో తెలుసా, ఇక్కడ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఇచ్చే ప్లేస్మెంట్స్ కూడా ఏవో చిన్న కంపెనీస్, ఏదో తక్కువ శాలరీ ఉన్న కంపెనీస్ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ది బెస్ట్, ఆల్మోస్ట్ ది బెస్ట్ కేటగిరీ ఆఫ్ ప్లేస్మెంట్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హార్డ్వేర్ అనుకోవచ్చు, సాఫ్ట్వేర్ అనుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం తెలుసా, ఆల్మోస్ట్ 95+ కంట్రీస్ స్టూడెంట్స్ అనేది అవైలబుల్ ఇక్కడ కదా. ఇక్కడ అడ్మిషన్స్ వస్తున్నాయి, వస్తున్నాయి. ఆల్మోస్ట్ 95+ కంట్రీస్ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మంచి లాంగ్వేజెస్ కానీ, మంచి నాలెడ్జ్ కానీ, ఇదంతా కూడా మంచిగా వస్తుంది. ఒక స్టూడెంట్ ప్లేస్ అవ్వాలంటే మెయిన్ కావాల్సింది ఏంటి, వాడు
ప్రూవ్ చేసుకోవాలి కదా, వాడు నేర్చుకుని చెప్పగలగాలి. మెయిన్ ఏంటంటే కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఎస్, నిజంగానే కాలేజ్ అనేది అండ్ ప్లే గ్రౌండ్ అనేది అండ్ లైబ్రరీస్, ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా ఒక ఎమోషన్ అండ్ ఎఫెక్షన్తో కూడుకున్నది అనమాట. సో అలాంటి మెమోరీస్ని క్రియేట్ చేయాలి అన్నా, కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలి అన్నా, మంచి ఎంప్లాయ్మెంట్స్లో ప్లేస్ అవ్వాలి అన్నా కూడా ది బెస్ట్ యూనివర్సిటీ అనేది శారదా ప్రతి యూనివర్సిటీ. ఒక్క స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్. సో అలాంటి బెస్ట్ యూనివర్సిటీ అంటే శారదా యూనివర్సిటీ. ఎస్. సో మేమైతే శారదా యూనివర్సిటీని Agree. డైరెక్ట్గా వచ్చి చూసాం, హాస్టల్స్ చెక్ చేసాం, ఫుడ్ తిన్నాం అండ్ ప్రతి క్లాస్ రూమ్ని చూసాం. అండ్ నిజంగా చెప్పాలి అంటే క్యాంపస్కి అండ్ ఫీమేల్ హాస్టల్కి జస్ట్ 1 minute వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో కంప్లీట్గా కొంచెం డిస్టెన్స్లో బాయ్స్ హాస్టల్ ఉంటుంది, కానీ ఫీమేల్ హాస్టల్ అయితే జస్ట్ 1 minute వాకబుల్ డిస్టెన్స్లోనే ఫీమేల్ హాస్టల్ ఉంది. అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా చాలా నచ్చింది ఏంటి అంటే జస్ట్ మెయిన్ రోడ్ పక్కకే ఉందన్నమాట. మనం బస్ ఇలా దిగ్గానే ఇలా అడుగు పెట్టేయచ్చు యూనివర్సిటీలో, అంత మెయిన్ రోడ్ పాయింట్ ఉంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న శారదా యూనివర్సిటీని నేనైతే మిస్ చేయాలనుకోవట్లేదు. సో మరి మీరు కూడా మిస్ చేసుకోకండి. అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి కాబట్టి సో వెంటనే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్గా విజిట్ చేయండి. మీకు నచ్చితే కనుక శారదా యూనివర్సిటీని అస్సలు మిస్ చేసుకోకండి. ది బెస్ట్ ఫ్యూచర్ కేర్ ఆఫ్ అడ్రస్ మన ఆగ్రాలో ఉన్న శారదా యూనివర్సిటీ.